నమస్కారం. సంతోషం భక్తి ఛానల్‌కి స్వాగతం. మరి కార్తీక మాసం వచ్చేసింది గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి ఉపవాసాలు చేయాలి? నదీ స్నానం గురించి, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలి? మరి ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారండి. ప్రముఖ జ్యోతిష్యురాలు, అలాగే ఎనర్జీ వాస్తు నిపుణులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జయప్రద గారు. నమస్తే అమ్మ. మరి జయప్రద గారు ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. మరి కార్తీక మాసం అంటే చాలా విశిష్టత గలది. మరి ఈ విశిష్టత ఏంటి? అలాగే పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా. కార్తీక మాసం అంటేనే స్పెషల్‌గా అనిపిస్తుంది అందరికి కదా! హ్మ్. కార్తీక మాసంలో ఎప్పుడూ చేయని పూజలు కూడా చేస్తుంటారు జనాలు. అవును. కార్తీక మాసం అనేది ఇవాళ మనం స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. చాలా మందికి కార్తీకం అనగానే దీపాలు పెట్టుకోవాలి, హ్మ్. దీపాలు వెలిగించాలి, అవును. గుళ్ళకి వెళ్ళాలి, అవును. గుళ్ళో దీపాలు వెలిగించాలి అనేది ఎక్కువగా తెలుస్తున్న విషయం. హ్మ్. అందరూ అవి చేస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసం అనేది ఎందుకు అంత స్పెషల్‌గా అనుకుంటే అంటే, కార్తీక మాసం అనేది వచ్చేది కృత్తికా నక్షత్రం మీద వస్తుంది. కృత్తికా నక్షత్రం అనేది ఎవరిది? సుబ్రహ్మణ్య స్వామి నక్షత్రము. ఆహా! కృత్తికా నక్షత్రం అధిదేవత ఎవరు? రవి. ఓకే. సో, రవి భగవానుడు అంటే ఏంటి అంటే, మనం ఇవాళ అందరూ ఉద్యోగాల్లో రాణించాలన్నా, వ్యాపారంలో రాణించాలన్నా, హ్మ్. ఒక మీడియా రంగంలో రాణించాలన్నా, హ్మ్. ఒక హీరోలుగా, ఒక హీరోయిన్స్‌గా, యాంకర్స్‌గా రాణించాలన్నా, హ్మ్. ప్రొఫెషనల్‌గా ఎదగాలంటే హ్మ్. అందరికీ కారకుడు ఎవరంటే రవి భగవానుడు. ఆయన ఆహాహా! ఒక అనుగ్రహం ఉంటేనే వీళ్ళు అలా రాణించగలుగుతారు. చాలామంది ఏంటంటే రవి గ్రహం ఒక అనుగ్రహం లేదనుకోండి, హ్మ్. వాళ్ళు ఏ రంగంలో రాణించలేరు. హుహుహు. ఉత్తమ అంటే అంటే వాళ్ళు ఏదో చేస్తున్నాం, ఉంటున్నాం అన్నట్టు ఉంటుంది తప్ప, హ్మ్. ఈ పని నా వల్లే అవుతుంది. నేను ఈ హ్మ్. పనిలో నేను పర్ఫెక్ట్‌గా అయ్యాను హ్మ్. అని చెప్పడానికి ఉండదు. హుహుహుహు. ఎవరైతే రవి భగవానుడి అనుగ్రహం ఉంటుందో, హ్మ్. వాళ్ళకి ఈ పని ఖచ్చితంగా హ్మ్. ఆ ప్రొఫెషన్‌లో వాళ్ళే సూపర్స్ అనమాట. ఒక హుహు. కెమెరాలు తీసుకుంటే కెమెరామాన్‌లో వాళ్ళే హైలైట్‌గా ఉంటారు. హ్మ్. అలాగే హీరోలు చూస్తే వీళ్ళు ఉన్నతమైన హీరోగా. సో, అన్ని విషయాల్లో అన్ని క్యారెక్టర్స్ చేయగల కెపాసిటీ కనడం అని. హ్మ్. ఇవన్నీ కూడా రవికి ఒక అనుగ్రహం ఉంటాయి జాతకంలో. హ్మ్. సో, ఎవరికైనా జాతకాలంటే పూర్వము హ్మ్. జాతకాలు చూసేవాళ్ళు కాదు. అవును. ఇప్పుడంటే మనం జాతకాలన్నీ చూసుకుంటున్నాం. అవునవును. అంటే కార్తీక మాసం అంటేనే ఏంటంటే రవిచంద్రుల మాసం. అంటే అవునా! చంద్రుడు వెలుగులో ఉండగా హ్మ్. నిద్ర లేవాలి. చంద్రుడు హ్మ్. వెలుగులో ఉండగా దీపాలు వెలిగించాలి. సో, ఓకే. చంద్రకాంతి వెలుగులు అంటే ఎప్పుడు అంటే అది హ్మ్. తెల్లవారుజామున. హుహుహు. రాత్రులు కాదు. హ్మ్. సో, రవి భగవానుడు, చంద్రుడు భగవానుడు 2 ఇద్దరిది అనుగ్రహం కావాలి అంటే కార్తీక మాసంలో చేస్తే హ్మ్. ఒక కార్తీక మాసం చేయండి. ఈ హ్మ్. సంవత్సరం అంతా గ్రహస్థితి అంతా మీకు చేతిలో ఉంటుంది అని చెప్తారు. అంటే గ్రహాల వల్ల వచ్చే ఏ ఇబ్బందులైనా హ్మ్. మార్పులన్నీ కూడా మీకు ఈ కార్తీక మాసం చేస్తే అవన్నీ హ్మ్. తొలుగుతాయి. హ్మ్. ఎటువంటి ఇబ్బంది రాకుండా హ్మ్. మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు మీకు హ్మ్. అన్నీ కాపాడబడతాయి. రక్షింపబడతారు అని హ్మ్. చెప్పి మన పెద్దవాళ్ళు పూర్వం చెప్పేవాళ్ళు. హ్మ్. అదొక రీజన్. హ్మ్. రెండో రీజన్ ఏంటంటే శీతాకాలం హ్మ్. కార్తీక మాసం అంటే. అవును. అవును. చలికాలం. అవును. చలికాలం ఎప్పుడైతే వస్తుందో శరీరాలకు చాలా మందికి ముడతలు పడ్డం. ఆ! సో, ఒక స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ర్యాషెస్ అవునవును. రావడం గాని, హ్మ్. డ్రై డ్రై అయిపోవడం. అయిపోవడం గాని హ్మ్. ఇలాంటివి జరుగుతుండేవి. సో, అవును. వీళ్ళకి ఒంట్లో ఒక శక్తి కావాలి. హ్మ్. ఒక ఉష్ణ శక్తి అనేది వేడిగా ఒంట్లోంచి రావాలి. రావాలి. హ్మ్. ఎప్పుడు రావాలి అదంటే చన్నీళ్ళు ఒంటి మీద పడితే హుహు. ఆటోమేటిక్‌గా ఒంట్లోంచి వేడొస్తది. మీరు ఆహా! ఎప్పుడైనా గమనించారా? అవును. అవును. పోసుకోగానే అమ్మా! అని నోరుకొస్తుంది. అవును. కానీ వెంటనే వేడొచ్చేస్తుంది ఒంట్లోంచి. అవునవును. ఎందుకంటే ఎప్పుడైతే నెత్తి మించి నీళ్ళు చన్నీళ్ళు పడతాయో ఆ! ఒంట్లో వేడొస్తుంది ఆటోమేటిక్‌గా. ఆహా! అలా సహజంగా వేడి వస్తే శరీరంలోని హ్మ్. అప్పుడు ఆ శరీరానికి ఎటువంటి ఇబ్బందులు రావని, హుహు. ఎటువంటి ప్రమాదాలు జరగవని చెప్పి హ్మ్. చన్నీటి స్నానం చెప్పారు. ఓకే. అంతేగాని మనం చన్నీటి స్నానం చేస్తే శివుడు మనకేదో మోక్షం ఇస్తాడని కాదు. ఇక్కడ అర్థం. హ్మ్. చన్నీళ్లు స్నానం చేయాలి. హ్మ్. తర్వాత సముద్ర స్నానం చేయమని చెప్పారు. హ్మ్. నదీ స్నానం నదీ చేయమన్నారు. స్నానం. హ్మ్. సో, నదీ స్నానం, సముద్ర స్నానం ఎందుకంటే, సముద్ర స్నానం చేయడం వల్ల హ్మ్. సముద్రంలో ఎన్నో నదులు ప్రవాహం ఉంటుంది గనక, మనకి ఇలాంటి ఇబ్బందులు స్కిన్ ఇబ్బంది వచ్చే చర్మ వ్యాధులు ఏవి రాకుండా ఉండడానికి, హ్మ్. కాపాడబడ్డానికి హ్మ్. సముద్ర స్నానం చేయమని చెప్పారు. హ్మ్. అయితే సముద్ర స్నానం పురాణ గాథ వేరే ఉంది. హ్మ్. కానీ ఎందుకు చేయాలో మన సైన్స్ ప్రకారం ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలకి సముద్ర చెప్పాలి. హ్మ్. స్నానం ఎందుకు చేయాలంటే, ఉప్పు నీళ్ళతో స్నానం చేసి హ్మ్. శరీరం గట్టిపడుతుంది. సో, చిట్లిపోకుండా, హుహుహు. పగుళ్ళు రాకుండా, హుహుహు. తర్వాత బాగా పొడి బారపోకుండా హ్మ్. కాస్త బావుంటుందన్నమాట. మృదువుగా తయారవుతుంది. హ్మ్. జనరల్‌గా ఉప్పు మనం కాస్త ఏమైనా బీపీ ఎక్కువైనా, షుగర్ లెవెల్స్ తక్కువున్నా అవును. ఉప్పు నీళ్ళలో వేసి తాగిపిస్తారు వెంటనే. అవునవును. ఎందుకు తాగిపిస్తారంటే శరీరం కాస్త హ్మ్. నిదానంగా ఉండడానికి. సో, ఆ విధంగా సైన్స్ ప్రకారం అయితే రీజన్ ఇది. పురాణ గాథ వేరే. సముద్రుడు స్నానం చేస్తే ఒక కలిగే ఫలితాలు అది ఇంకో ఎపిసోడ్‌లో చెప్పుకుందాం. సో, దీనివల్ల చేయమని చెప్తాం. కార్తీక మాసంలో స్నానం చేసిన, దీపం వెలిగించిన, ఒక హ్మ్. దానం చేసిన, హ్మ్. చీమకింత పంచదార వేసిన పుణ్యం కింద వస్తుంది. అంత పుణ్యమైన మాసం ఏదైనా ఉందంటే అది కార్తీక కార్తీక మాసం. మాసం. అందుకే కార్తీక మాసంలో
చక్కగా ఇంట్లో దీపాలు పెట్టినా పుణ్యం వస్తుంది. హ్మ్. తులసమ్మ దగ్గర దీపాలు పెట్టినా మహాపుణ్యం వస్తుంది. హ్మ్. దేవాలయంలో దీపాలు పెడితే ఇంకా బాగా పుణ్యం కలుగుతుంది. హ్మ్. క్షేత్రాల్లో దీపం పెడితే ఇంకా మహాపుణ్యం కలుగుతుంది. ఎందుకంటే ఏదైనా జపమైనా, తపస్సైనా, దీపమైనా ఇంట్లో చేస్తే ఆ ఫలితం అక్కడే ఉంటుంది. హ్మ్. అంటే ఒకరోజు ఇంట్లో దీపం పెడితే ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అని ప్రారంభమవుతుంది. ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఆ ఇల్లంతా ఆ రోజంతా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. హ్మ్. ఆ ఫలితం అక్కడి దాకే. అదే ఒక దేవాలయంలో పెడతామంటే హ్మ్. దానికి 10% పెరుగుతుంది హ్మ్. పాజిటివ్ ఎనర్జీ. హ్మ్. అదే ఒక క్షేత్రంలో పెట్టామంటే హ్మ్. దాని పక్కన ఇంకో 0 యాడ్ చేస్తే 100% పెరుగుతుంది. హ్మ్. సో ఏదైనా విశేషమైన సముద్రం, నది స్నానాలు చేసి అక్కడ క్షేత్రం దీపం వెలిగించామనుకోండి ఇంకొక 0 యాడ్ అవుతుంది. అంటే 1000 టైమ్స్ ఎనర్జీ వస్తుంది. హ్మ్. పాజిటివ్ ఎనర్జీ. హ్మ్. అంటే ఏంటంటే గ్రహశాంతి, గ్రహస్థితి గతులు వీళ్ళ జాతకంలో ఎటువంటి యోగాలు ఉన్నా లేకపోయినా హ్మ్. సో యోగం ఉంటే ఆ యోగానికి ఈ దీపం పెడితే ఇంకా మంచి మంచి యోగాలు వస్తాయి. ఒకళ్ళు యోగం లేకపోతే ఈ దీపం పెట్టడం వల్ల హ్మ్. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా బాగుంటుంది. హ్మ్. అందుకని కార్తీక మాసాన్ని విశేషంగా చేయమని చెప్పారు పెద్దవాళ్ళు. ఇది కార్తీక మాసం విశేషత. హ్మ్. సో ఈ కార్తీక మాసంలో ఎవరెవరు చేయొచ్చు, ఎలా చేయొచ్చు అంటే చాలామంది ఏంటంటే పాడ్యమి. సో బలి పాడ్యమి అంటాం. మొదటి పాడ్యం రోజున. బలి చక్రవర్తి రోజు. అవునవును. బలి చక్రవర్తి కార్తీక మాసంలో ఒకరోజు భూలోకానికి సంచరించడానికి వస్తారు. హ్మ్. సో అలా వచ్చింది బలి పాడ్యం అంటారు. సో అదొకటి ఒక నియమం. రెండోది ఏంటంటే కార్తీక మాసంలో పాడ్యమి ప్రారంభమై మళ్ళీ హ్మ్. నా మార్గశిర పాడ్యం వరకు దీపాలు పెట్టడం. హ్మ్. ఇదొక పద్ధతి. హ్మ్. లేదు అంతగా కుదరదండి అనుకుంటే హ్మ్. కార్తీక సోమవారాలు హ్మ్. పొద్దున్నే తెల్లవారుజామున స్నానం చేసి 4 హ్మ్. చక్కగా నది దగ్గర ఉంటే నది దగ్గర దీపం పెట్టడం. హ్మ్. లేదంటే ఇంట్లో అంటే ఇంట్లో స్నానం చేసి హ్మ్. ఇంట్లో స్నానం చేసినప్పుడు ఆ నీళ్లు పట్టుకొని కాశీగంగా 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 అని చదువుకుంటే హ్మ్. ఆ నీళ్లు కాశీగంగలా అవుతాయి అనమాట. హ్మ్. సో ఆ విధంగా నీళ్ళు స్నానం చేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టడం, హ్మ్. శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం, వైష్ణవాలయానికి వెళ్ళి దీపం వెలిగించడం, హ్మ్. దామోదర కార్తీకం అని చెప్పి అనుకోవడం. హ్మ్. ఈ మంత్రాన్ని అనుకుంటూ ఉంటాము. హ్మ్. ఇది చేయొచ్చు. లేదు సోమవారాలు కుదరవు హ్మ్. అనుకునేవాళ్ళు ఏకాదశి, ద్వాదశి. ఓకే. సో ఏకాదశి రోజున ఉసిరి దీపాలు పెట్టడం. హ్మ్. ఆ ఏకాదశి, ద్వాదశి కుదరలేదు. హ్మ్. సరే పౌర్ణమి, పౌర్ణమి. హ్మ్. కార్తీక పౌర్ణమి హ్మ్. ఆ రోజు దీపాలు వెలిగించడం. హ్మ్. ఆ రోజు కుదరలేదు అనుకోండి. హ్మ్. అంటే చెప్తున్నా ఉన్న కాలాలను బట్టి. అవును. ఆ రోజు కుదరలేదు అంటే కార్తీక మాసంలో ఏ రోజు చేసినా విశేషమే. కాకపోతే ఇలాంటి ముఖ్యమైన విషయాలు రోజులు చేస్తే చాలా విశేషం. హ్మ్. ఆ రోజు పౌర్ణమి రోజు కుదరలేదు. అమావాస్య రోజు, కార్తీక అమావాస్య రోజు హ్మ్. మొత్తం 365 ఒత్తులు వేసి వెలిగించి దీపం వెలిగిస్తే కూడా హ్మ్. కార్తీక మాసం చేస్తే ఫలితం వస్తది. అయితే ఏంటంటే చేయలేని వాళ్ళకి హ్మ్. ఆహ్, మేము చేయలేమండి, మేము వెళ్ళలేకపోతున్నాం, హ్మ్. వేరే కంట్రీలో ఉన్నాం, హ్మ్. ఇక్కడ దేవాలయాలు దూరంగా ఉన్నాయి, హ్మ్. వెళ్ళలేనన్న వాళ్ళకి ఈ ఫలిస్తాయి. ఆ! శుభ్రంగా ఇంట్లో ఉండి పక్కన దేవాలయం ఉండి ఏంటి ఇంట్లో దీపాలు పెట్టడం, ఏదో కార్తీక అమావాస్య పెడతాం అని కాదు పుణ్యం వచ్చేది. హ్మ్. ఇంట్లో దీపం పెట్టుకుంటూ హ్మ్. కావాలన్నప్పుడు కుదరలేనప్పుడు ఇలా చేయొచ్చు. హ్మ్. అస్సలు అవకాశం లేని వాళ్ళకి అమావాస్య వరకు చెప్పాం మనం. హ్మ్. కానీ కార్తీక మాసంలో ఏంటంటే ప్రతిరోజు ఒక దీపం వెలిగిస్తే ఆ ఇంటికి వెలుగు, కాంతి, ఐశ్వర్యము, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ వస్తాయి. అది చేయాలి దీపారాధన. ఇది కార్తీక మాసం యొక్క విశిష్టత. జయప్రద గారు మరి కార్తీక మాసం విశిష్టత గురించి, అలాగే పాటించాల్సిన నియమాల గురించి మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. చూసారు గదండీ! కార్తీక మాసంలో ఎలాంటి పూజలు, నియమాలు పాటించాలో, అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు పాటించాలో చాలా చక్కగా తెలుసుకున్నాం కదండీ! ఇది ఇవాల్టి ఎపిసోడ్. ధన్యవాదాలు.